హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్ అండ్ సింపుల్గా చేసుకునే పన్నీర్ రెసిపీని షేర్ చేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు గ్రేవీకి కావలసిన మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 7-8 దాకా జీడిపప్పులు, 1 ఇంచ్ కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లి రెక్కలు, 3 మీడియం సైజ్ టొమాటోల్ని తీసుకొని బాగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటో పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈలోపు పన్నీర్ని కూడా పీసెస్లా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. చూసారా, గ్రేవీలోంచి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో? ఇలా సపరేట్ అయిందంటే మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, వావ్, ఆయిల్ సపరేట్ అయ్యి పన్నీర్ పీసెస్కి మసాలా అంతా బాగా అబ్జర్వ్ అయ్యి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇక ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, టేస్టీ క్విక్ సింపుల్ పన్నీర్ కర్రీ ఇస్ రెడీ. ఈ కర్రీని మీరు రైస్, రోటీతో సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.